ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుల పాత్రలో భాగంగా మహానటి సావిత్రి, కళాభారతి జమున గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వాణిశ్రీ, శారద లాంటి గొప్ప నటీమణుల గురించి, అంతేకాదు ప్రారంభంలో కాంచనమాల నుండి నేటి వరకు జయసుధ, జయప్రద లాంటి కథానాయకుల గురించి కూడా మనం పలు కార్యక్రమాల్లో చెప్పుకోవడం జరిగింది. అయితే ఈనాడు ఈ కార్యక్రమంలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి అగ్రనటి కృష్ణకుమారి గారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. 1951 సౌందరరాజన్ గారి యొక్క నిర్మాత దర్శకత్వంలో తొలిసారిగా నటించినటువంటి చిత్రం నవితే నవరత్నాలు. ఆ చిత్రం గొప్ప ఘన విజయం సాధించకపోయినప్పటికి కూడా కృష్ణకుమారి గారికి మంచి గుర్తింపును ఇచ్చినటువంటి చిత్రము. ఆ చిత్రంలో రామశర్మ అనేటటువంటి అలనాటి అగ్ర నటుడు ద్విపాత్రాభినయం చేసినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. ఈ దర్శకులే గుమ్మడి గారికి కూడా మొట్టమొదటిసారిగా అదృష్ట దీపకుడు అనే చిత్రంలో పాత్రనిచ్చి ప్రోత్సహించారు. తరువాత 1-2 చిత్రాలు నటించినప్పటికి కూడా 1953లో NAT వారి చిత్రం పిచ్చి పుల్లయ్య అనేటటువంటి చిత్రంలో నందమూరి తారక రామారావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో నిర్మించి కృష్ణకుమారి గారికి కథానాయిక అంటే హీరోయిన్గా ప్రోత్సహించడం జరిగింది. తరువాత కృష్ణకుమారి గారి యొక్క చిత్ర ప్రారంభంలో మలుపు తిప్పిన చిత్రము బంగారు పాప. బిఎన్ రెడ్డి గారి యొక్క బంగారు పాప చిత్రంలో టైటిల్ రోల్ పోషించినటువంటి కృష్ణకుమారి ఎస్వి రంగారావు గారి యొక్క నటనకు ధీటుగా పోటీగా నటించి మెప్పించినటువంటి నటి కృష్ణకుమారి. అదేవిధంగా 1956లో ఎల్వి ప్రసాద్ గారు నిర్మించి యోగానంద గారి యొక్క దర్శకత్వంలో వచ్చినటువంటి ఎలవేలుపు చిత్రంలో రేలంగి వెంకటరామయ్య గారికి జోడీగా ఆ చిత్రంలో కూడా వారు నటించడం జరిగింది. అయితే పిచ్చి పుల్లయ్య చిత్రం తర్వాత అధిక భాగం నటించినటువంటి చిత్రాలు నందమూరి తారక రామారావు గారితో చూస్తే ఆప్తమిత్రులు చిత్రంలో వారికి చెల్లెలుగా నటించారు కృష్ణకుమారి. తర్వాత హీరోయిన్గా బందిపోటు, దేవాంతకులు, ఇరుగు పొరుగు, విశాల హృదయాలు, లక్షాధికారి, తిరుపతమ్మ కథ, అగ్గిపెడుగు, కలవారి కోడలు, గుడిగంటలు, మర్మయోగి, శభాష్ సూరి, ఉమ్మడి కుటుంబం, పుణ్యవతి, భువనసుందరి కథ, శ్రీజన్మ, తిక్క శంకరయ్య, నిండు సంసారం, వీరకంకణం, దీపావళి, వినాయక చవితి మరియు వరకట్నం అది చివరిసారిగా నటించినటువంటి చిత్రం. ఇక్కడ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకునే ముందు వారి సొంత NAT కంబైన్స్లో నిర్మించినటువంటి ఉమ్మడి కుటుంబం చిత్రంలోను, వరకట్నం చిత్రంలో నటిస్తున్న సమయంలోనే భువన సుందరి కథ అనేటటువంటి ప్రముఖమైనటువంటి చిత్రంలో కూడా ఆ కృష్ణకుమారి నటించారు. అదే సంవత్సరం నిండు సంసారం అనేటువంటి చిత్రంలో కూడా వారు నందమూరి తారక రామారావు గారితో నటించారు. అయితే కృష్ణకుమారి గారి యొక్క నట ప్రస్థానంలో 1963వ సంవత్సరం చాలా గొప్ప విజయాలను తెచ్చిపెట్టినటువంటి చిత్రం. 1963లో కృష్ణకుమారి గారు నటించినటువంటి 16 చిత్రాలలో నాయికగా నటించారు. అంటే ఈ చలనచిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ ఒకే సంవత్సరంలో 16 చిత్రాలు తెలుగు చిత్రాలు, 2 చిత్రాలు కన్నడ చిత్రాలు, 2 చిత్రాలు తమిళ చిత్రాల్లో వెరసి 20 చిత్రాలలో ఆమె హీరోయిన్గా నటించడం జరిగింది. అవి ఏమిటి ఆ చిత్రాలు ఒకసారి చూద్దాం. కాంతారావు గారి యొక్క జోడీగా నందమూరి తారక రామారావు గారికి చెల్లెలుగా ఆప్తమిత్రుల చిత్రం, జగ్గయ్య గారితో అనుబంధాలు చిత్రం, ఇరుగు పొరుగు రామారావు గారితో
ఎదురీత కాంతారావు గారితో, కానిస్టేబుల్ కూతురు కాంతారావు గారితో, గురువు నుంచి శిష్యుడు కాంతారావు గారితో, చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో, తల్లి బిడ్డలు చిత్రంలో బాలయ్య గారితో, పునర్జన్మ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో, బందిపోడు చిత్రంలో ఎన్టీఆర్ గారితో, లక్షాధికారి చిత్రంలో ఎన్టీఆర్ గారితో, విష్ణుమాయ అనేటువంటి చిత్రంలో కాంతారావు గారితో, తిరుపతమ్మ కథ అనేటటువంటి చిత్రంలో నందమూరి తారక రామారావు గారితో నటిస్తూ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో వరుసగా భార్యాభర్తలు, కులగోత్రాలు, పునర్జన్మ, జగపతి ఫిలిమ్స్ నిర్మించినటువంటి అంతస్తులు అనేటటువంటి చిత్రాల్లో ప్రముఖంగా వారు నటించడం జరిగింది. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. కృష్ణకుమారి గారు నటించినటువంటి ఎక్కువ చిత్రాలలో ప్రముఖ జానపద కథానాయకులు కళా ప్రపున్న టిఎల్ కాంతారావు గారితో మొత్తం 28 చిత్రాల్లో నటించగా వాటిలో అధిక శాతం డి విఠలాచార్య గారి యొక్క దర్శకత్వంలో నిర్మించినటువంటి చిత్రాలే. ఆ చిత్రాల్లో కూడా రాజన్ నాగేంద్ర గారి యొక్క సంగీత సారథ్యంలో వచ్చినటువంటి గొప్ప గొప్ప చిత్రాలు. అలాంటి చిత్రాల్లో ప్రముఖంగా కనకదుర్గ పూజా మహిమ, వరలక్ష్మి వ్రతము, గురువు నుంచి శిష్యుడు, జయ విజయ, జ్వాలాదీప రహస్యము, ఇద్దరు మునగాళ్ళు, చిక్కడు దొరకడు, ఎవరు మునగాడు, భలే మునగాడు అనేటటువంటి చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అన్ని మ్యూజికల్ హిట్ పిక్చర్స్గానే మనం చెప్పుకోవాలి. మరొక గొప్ప విషయం, నాగభూషణం గారికి ఉమ్మడి కుటుంబం చిత్రంలో కూతురుగా నటిస్తే మరుసటి సంవత్సరం కౌముది ఆర్ట్ పిక్చర్స్ మొట్టమొదటిసారిగా తీసినటువంటి భార్య చిత్రంలో నాగభూషణం గారికి భార్యగా నటించడం జరిగింది. అంతేకాదు జగ్గయ్య గారికి కూతురుగా బంగారు పాప చిత్రంలో, కానిస్టేబుల్ కూతురు చిత్రంలో చెల్లెలుగాను, భార్య అంటే హీరోయిన్గా సుమారు 10 చిత్రాలలో ప్రముఖంగా ఉయ్యాల జంపాల అనేటువంటి చిత్రంలో కూడా కృష్ణకుమారి గారు చాలా గొప్ప పాత్రలనే పోషించారు. ఏ నటి నటించినటువంటి ఎక్కువ చిత్రాల సంఖ్య 1963 అనేది ఆమెకి ఒక స్వర్ణయుగం లాంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు కృష్ణకుమారి గారు నటించినటువంటి ఎక్కువ చిత్రాలలో మ్యూజికల్ హిట్స్ డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ బిడియం అనేటటువంటి పాట కానీ, ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం, బందిపోడు చిత్రంలో ఊహలు గుసగుసలాడే అనేటువంటి పాట కానీ, తరువాత కానిస్టేబుల్ కూతుర్లో చిగురాకులలో అనేటటువంటి పాట కానీ, చిక్కడు దొరకడులో పగడిపోటి చంద్రబింబం, పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏది ఏది లాంటి పాటలు కానీ ఎన్నో వందలాది పాటలు నేటికి కూడా కృష్ణకుమారి గారి యొక్క నటించినటువంటి కులగోత్రాలు చిత్రంలో చెలికాడు నిన్నే రమ్మని పిలువ అనేటటువంటి పాట కానీ, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం అనేటటువంటి అంతస్తులో పాట కానీ, ఎన్ని పాటలైనా కూడా మన వీణులు విందుగా మనల్ని సంతోషపెట్టేటటువంటి నటిగా కృష్ణకుమారి గారిని మనం గుర్తుండిపోయే విధంగా మనకి గొప్ప గొప్ప చిత్రాలు అందించి నటించి మనల్ని వారి చిత్రాల ద్వారా మరొక ప్రపంచానికి తీసుకుని వెళ్ళి అక్కడ మనల్ని ఎంతగానో గొప్పగా సంతోషపెట్టినటువంటి నటిగా కృష్ణకుమారి గారిని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కృష్ణకుమారి గారి యొక్క నట ప్రస్థానంలో వారి యొక్క చిత్రాలను మీ ముందు ప్రజెంట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటున్నాను. అయితే మీ అందరికీ ఒక మనవి, ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, తరువాత షేర్ చేయట్లేదు. అందువలన ఎక్కువగా అధిగమించలేకపోతున్నందుకు మీరు మాకు సహకరించి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా
మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్తే.